జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గ్రామాలలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోటంచ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటంచ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఎన్ఎస్ఆర్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుంటోజు కృష్ణయ్య, ఎన్ఎస్ఆర్ అధినేత సంపత్రావు, పిఎస్సిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్ఞానరావు, ఉమ్మడి మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మి, రవి, మాజీ ఎంపీటీసీ పటం శంకర్, సీనియర్ నాయకులు మోడం ఉమేష్ గౌడ్, పోనుగోటి వీరబ్రహ్మం, పోలేపాక సాంబయ్య, బోట్ల సుధాకర్, బొల్లేపల్లి చంద్రమౌళి, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు. లామ్మా నిన్ను పిలిచిల్లామ్మా నిన్ను పిలిచిల్లామ్మా సంతతము పరమానందముతోడ ధ్యానించు సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం. కేకులు కట్ చేసుడు, కంటమని కప్పుకున్నాడు, ఈ దండలు వేసుకున్నాడు అలవాటు లేదు. నేను 1988లో ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. 95లో జడ్పీటీసీగా ఎన్నికయ్యాను. సర్పంచ్ పీరియడ్ కానీ జడ్పీటీసీ పీరియడ్ కానీ నా పుట్టిన కానుండి గత ఒక 4-5 సంవత్సరాల కానుండి కార్యకర్తలే ఎన్నడన్నా నీ పుట్టినరోజు అంటే కార్తీక పౌర్ణమి అనేది ఒక డేట్ ఉండే. మన అయ్య వాళ్ళు ఎన్నడూ కూడా డేట్లు రాయలేదు. ఆ డేట్ ఏదో మా మేనమామ మా ఇంటికాడు ఉన్నప్పుడు మా సాయిబాబా గుడి బుద్ధారమయ్య గారి గుడి అయ్యగారు కార్తీక పౌర్ణమి ఎన్నడు పుట్టిండు ఈయన చెప్పి ఇద్దరు అయ్యగారు ఒక 2 సంవత్సరాలు వేట తిరిగి మా మేనమామ దగ్గరికి పరకాల వెంకటాపూర్ పోయి దొరకబట్టుకొచ్చారు. ఒక ఏడాది కింద 9వ తారీఖు కార్తీక పౌర్ణమి 1965. అయినా నేను జన్మదినం చేసుకోవాలనేది కాదు, నిత్యం నా పుట్టుకే నాకు శక్తి నరసింహస్వామి భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో నేను అదే నా యొక్క జన్మదినము బర్త్డే కానీ వేరే కార్యక్రమం ఎన్నడూ కూడా చేయలేదు. ఈ రోజు కూడా సంపదన చేసేది నాకు తెలియదు. వాస్తవంగా ఇలా మన సింగరేణి కార్మికులు నా జన్మదినం సందర్భంగా కేకులు కోసుడు ఇది కోసుడు కాదు. పేదవానికి ఈరోజు భూపాలపల్లి హాస్పిటల్లో ఏమి